హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను. గైస్, మీ అందరికీ చెప్పాను కదా, ఆర్ఆర్బి ఎన్టీపీసీలో సీనియర్ క్లర్క్ అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ పోస్టుల మధ్య డిఫరెన్స్ చెప్తా అని చెప్పాను కదా. సో ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జాబ్ ప్రొఫైల్ కూడా ఈ వీడియోలో చెబుతాను. ఓకేనా? సో ఎందుకంటే ఇంతకుముందు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే చేశాను అనమాట. బట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ లో వాటిలో అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన నోటిఫికేషన్ లో ఏ పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టులు ఈ నోటిఫికేషన్ లో కొన్ని లేవు. ఓకేనా? చాలా పోస్టులు లేవు. లైక్ కమర్షియల్ అప్రెంటిస్ పోస్ట్ అనేది లేదు. కొన్ని టైం కీపర్ పోస్టులు అనేవి తీసేశారు. కొన్ని పోస్టులు అయితే తీసేసి కొన్ని పోస్టులు అయితే కొత్తగా కూడా యాడ్ చేయడం జరిగింది. లైక్ సిసిటిఎస్ అని. ఓకేనా? ఒక పోస్ట్ అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. స్టేషన్ మాస్టర్ పోస్ట్ గురించి మీ అందరికీ తెలుసు. అండ్ అలాగే ట్రైన్ మేనేజర్ పోస్ట్ గురించి కూడా అందరికీ తెలుసు. అలాగే సిసిటిఎస్ సూపర్వైజర్ పోస్ట్ గురించి కూడా మీకు తెలుసు. సో ఇందులో ఏంటంటే కేటగిరీ వైజ్ గా బెస్ట్ పోస్ట్ ఏంటి అనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. చూడకపోతే కనుక వెళ్ళి చూడండి. ఈ వీడియోలో మనం సీనియర్ క్లర్క్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ మధ్యలో డిఫరెన్స్ తెలుసుకుందాం. ముందుగా పోస్టింగ్ విషయానికి వస్తే గనక, ఓకేనా, సీనియర్ క్లర్క్ అలాగే జూనియర్ అసిస్టెంట్ అకౌంట్ అసిస్టెంట్ లో పోస్టింగ్ విషయానికి వస్తే గనక సీనియర్ క్లర్క్ పోస్ట్ ఏదైతే ఉందో అది ఒకవేళ మీ పోస్టింగ్ మీకు జాబ్ వస్తే గనక మీ పోస్టింగ్ అనేది ఎనీ డిపార్ట్మెంట్ లో ఇవ్వచ్చు. లైక్ రైల్వేలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. ఓకేనా? ఎలక్ట్రికల్, మెకానికల్, వర్కింగ్ యూనిట్స్, ప్రతి చోట క్లర్క్ పోస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఐ మీన్ ఫీల్డ్ వర్క్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఒక ఆఫీస్ కూడా ఉంటుంది అన్నమాట. ఆ యూనిట్ కి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. సో ఈ క్లర్క్ పోస్ట్ అనేది అక్కడ ప్రతి చోట ఇవ్వచ్చు అన్నమాట. ఏదో ఒక చోట ఇవ్వచ్చు డిపార్ట్మెంట్ లో, ఎనీ డిపార్ట్మెంట్ అన్నమాట. అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే కనుక మీరు ఓన్లీ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. ప్రతి డివిజన్ లో, ప్రతి 3 డివిజన్లకి ఒక డివిజనల్ రైల్వే మేనేజర్, పెద్ద ఆఫీస్ అన్నమాట. ఆఫీస్ అంటే చిన్నది కాదు, పెద్దది. ఒక 2-3 అంతస్తులు, ఒక 50కి పైన, ఒక్కొక్క అంతస్తులో 50కి పైన రూమ్లు ఉంటాయి. పెద్ద ఆఫీస్ అన్నమాట. సో అక్కడ మీ పోస్టింగ్ ఫిక్స్ అన్నమాట. ఓకేనా? ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ అకౌంట్ ఉన్నారో వాళ్ళ పోస్టింగ్ అనేది డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ లో ఫిక్స్, అక్కడే ఉంటుంది అన్నమాట. అండ్ సెకండ్, వర్క్ లోడ్ చూసుకున్నట్లయితే కనుక ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. వర్క్ లోడ్ పెద్దగా ఏమీ ఉండదు. రెండు కూడా ఓకే. ఓకేనా? సీనియర్ క్లర్క్ వర్క్ లోడ్ ఓకే, అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కూడా వర్క్ లోడ్ పర్వాలేదు. ఓకేనా? అండ్ టైమింగ్, వర్క్ టైమింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 8 అవర్స్ వర్క్ ఉంటుంది. ఓకేనా? సీనియర్ క్లర్క్ చూసుకున్నట్లయితే కనుక అదే 9 to ఈవినింగ్ 5 వరకు, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. మధ్యలో 1 అవర్ లంచ్ బ్రేక్ ఉంటుంది అన్నమాట. అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కూడా సేమ్ వర్కింగ్ అవర్స్ 9 to 5 PM అన్నమాట. మధ్యలో లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే కదా. అదనమాట సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, ఆఫీస్ వర్క్ బాగుంటుంది. అండ్ లీవ్స్ చూసుకున్నట్లయితే కనుక, ఓకేనా, లీవ్స్ అనేవి అందరికీ ఒకేలా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే సీనియర్ క్లర్క్ కి అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కి కూడా నార్మల్ గానే లీవ్స్ అన్ని ఇస్తారు. నార్మల్ గా మనం లీవ్స్ తీసుకోవచ్చు, పర్వాలేదు. ఓకేనా? రెండిటికి బాగుంటుంది లీవ్స్ పరంగా. అండ్ వీక్లీ ఆఫ్, ఇక్కడ వీక్లీ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక సీనియర్ క్లర్క్ కి ఏంటంటే సండే మాత్రమే వీక్లీ ఆఫ్ ఉంటుంది. అలాగే సాటర్డే అనేది ఆఫ్ డే ఉంటుంది. కొన్ని చోట్ల సాటర్డే అనేది, కొన్ని చోట్ల అని కొన్ని డిపార్ట్మెంట్ లో ఆఫ్ డే ఉంటుంది, లేదా సండే ఫిక్స్ రెస్ట్ ఉంటుంది అన్నమాట. బట్ ఇక్కడ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కి చూసుకున్నట్లయితే గనక వీక్లీ 2 days రెస్ట్ ఉంటుంది అన్నమాట. అదేంటంటే సాటర్డే, సండే. ఈ సాటర్డే, సండే వచ్చేసి డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ లో వర్క్ చేసే ప్రతి ఒక్క ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, క్లర్క్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ లీవ్ ఉంటుంది అనమాట. 2 days, వీక్లీ 2 days ఉంటుంది లీవ్. అదే సాటర్డే, సండే. ఓకేనా? అండ్ అలాగే ట్రాన్స్ఫర్ విషయానికి వస్తే గనక సీనియర్ క్లర్క్ ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం ఉంది. ఓకేనా? ఐ మీన్ ఒక చోట నుంచి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. బట్ ఇక్కడ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కి ఏంటంటే ఒకే చోట వర్క్, ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. డిఆర్ఎం ఆఫీస్ లో వాళ్ళు జాయిన్ అవుతారు, రిటైర్మెంట్ అయ్యేంత వరకు అక్కడే ఉంటారు అన్నమాట. ఐ మీన్ ఒకవేళ మీరు అనుకుంటే, ఐ మీన్ వేరే చోటికి మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక సేమ్ డిఆర్ఎం ఆఫీస్ లో అక్కడ ఎవరైనా ఉంటే కనుక క్యాండిడేట్ తో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే ఉంది. అండ్ శాలరీ విషయానికి వస్తే కనుక 2 level 5 పోస్టులని
సీనియర్ క్లర్క్ లెవెల్ 5, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కూడా లెవెల్ 5 పోస్ట్ అని. శాలరీ అనేది ఒకేలా ఉంటుంది. ఓకేనా. అప్రాక్సిమేట్లీ మీరు చూసుకున్నట్లయితే కనుక 35,000 వరకు, 35,000 నుంచి 40,000 మధ్యలో మీ శాలరీ అనేది తయారవుతుంది అనమాట. స్టార్టింగ్ శాలరీ చెప్తున్నాను నేను. ఓకేనా. సో ఇదిగా సీనియర్ క్లర్క్ అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ మధ్యలో డిఫరెన్సెస్ అన్నమాట. ఇప్పుడు మనం అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఇంటర్ సెకండ్ ఇయర్ తో ఏ పోస్టులు అయితే ఉన్నాయో, ఒకటి CCTC, రెండోది అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, మూడోది జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, నాలుగోది ట్రైన్ క్లర్క్. ఈ పోస్టుల యొక్క జాబ్ ప్రొఫైల్ ఏంటి అనేది మనం చూద్దాం. ముందుగా CCTC చూసుకున్నట్లయితే కనుక సింపుల్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అన్నమాట. ఈ నేమ్ లోనే పోస్ట్ అనేది ఉంది. టికెట్లు చెక్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడ? అది ట్రైన్ లో కావచ్చు, స్టేషన్ లో కావచ్చు, అలాగే టికెట్ కౌంటర్ వద్ద కావచ్చు, ఎగ్జిట్ గేట్ వద్ద కూడా కావచ్చు. స్టేషన్ లో ఎగ్జిట్ గేట్ ఉంటుంది కదా, అక్కడ కూడా కావచ్చు అన్నమాట. ఉదాహరణకి ట్రైన్ లో చూసుకున్నట్లయితే కనుక జనరల్ కోచ్ లో కూడా వెళ్ళొచ్చు, మీరు స్లీపర్ కోచ్ లో కూడా వెళ్ళొచ్చు, అలాగే AC కోచ్ లో కూడా వెళ్ళొచ్చు అన్నమాట. సెకండ్ AC ఎన్ని కోచ్లు ఉన్నాయి, ఏదో ఒక చోట మీకు టికెట్ చెకింగ్ కోసం పంపిస్తారన్నమాట. ఇందులో ఏంటంటే ట్రావెలింగ్ కొన్నిసార్లు ట్రావెలింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు స్టేషన్ లో CCTC పోస్టింగ్ అయితే కనుక పర్వాలేదు, స్టేషన్ లో చెకింగ్ చేసుకొని అంతే. బట్ ఇక్కడ ట్రావెలింగ్ విషయానికి వస్తే ట్రైన్ లో ఇస్తే కనుక ఆ ట్రైన్ ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు మీ బుకింగ్ అనేది కొన్నిసార్లు ఉంటుంది, లేదా కొంత డిస్టెన్స్ వరకు ఉంటుంది అనమాట. కొన్ని కిలోమీటర్ల వరకు మీ వరకు మీరు ఉదాహరణకి చూసుకున్నట్లయితే కనుక పలాస నుంచి విశాఖపట్నం చెకింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది, మళ్ళీ విశాఖపట్నం నుంచి మళ్ళీ రిటర్న్ రావాల్సి ఉంటుంది. ఇలా ఉంటుంది అన్నమాట టికెట్ చెకింగ్ అన్నమాట. ఓకే. సో ఇది నెక్స్ట్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఈ పోస్ట్ ఏంటంటే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ లాంటిదే, ఓన్లీ DRM ఆఫీస్ లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. మూడోది జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇదేంటంటే సీనియర్ క్లర్క్ లాగా ఆల్ డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్ లో అనే మీ పోస్టింగ్ అనేది అవుతుంది అన్నమాట. అలాగే సీనియర్ క్లర్క్ కి ఈ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేవారు అసిస్టెంట్ అన్నమాట. అసిస్టెంట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ నాలుగో పోస్ట్ ట్రైన్ క్లర్క్. ట్రైన్ క్లర్క్ పోస్ట్ ఉంది కదా, ఈ ట్రైన్ క్లర్క్ పోస్ట్ ఏదైతే ఉందో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. యాక్చువల్లీగా మీరు చూసే ఉంటారు, గూడ్స్ ట్రైన్ ఉంటాయి. గూడ్స్ ట్రైన్ లో చక్కెర కానివ్వండి, దుంపలు కానివ్వండి, అల్లు దుంపలు కానివ్వండి, చాలా రకాల గూడ్స్ అనేది వెళ్తూ ఉంటుంది కదా. సిమెంట్ బస్తాలు కానివ్వండి, బియ్యం బస్తాలు కానివ్వండి, చాలా రకాల గూడ్స్ అనేవి వెళ్తుంటాయి. సో ఈ గూడ్స్ ఎక్కడైతే ఖాళీ అవుతాయో అక్కడ క్లర్క్స్ అనేవారు ఉండాలి అన్నమాట. కంపల్సరీగా గూడ్స్ కి సంబంధించిన క్లర్క్స్ ఉంటారన్నమాట. వీళ్ళ వర్క్ ఏంటి అంటే, ఒక ఉదాహరణకి ట్రైన్ వచ్చింది, ఒక గూడ్స్ ట్రైన్ వచ్చింది, ఆ ట్రైన్ ఖాళీ చేస్తున్నారు అన్నమాట. సో ఈ ట్రైన్ ఈ టైంలో ఖాళీ అయింది, మీరు ట్రైన్ ని తీసుకువెళ్ళొచ్చు అని చెప్పే జాబ్ అన్నమాట. ఎవరికి చెబుతారు? అది స్టేషన్ మాస్టర్ కానివ్వండి, వాళ్ళ పై అధికారులకి చెబుతారు అన్నమాట. ఓకేనా. సో ట్రైన్ లో ఇంత గూడ్స్ ఉండేది, ఈ గూడ్స్ ఖాళీ చేసాము, ఈ ట్రైన్ ఎంప్టీ అయిపోయింది, దీన్ని తీసుకువెళ్ళిపోవచ్చు. సో మొత్తం బాధ్యత ఏదైతే ఉందో గూడ్స్ లో ఈ ట్రైన్ క్లర్క్ యొక్క పోస్ట్ అన్నమాట, ఈ జాబ్ ప్రొఫైల్ అన్నమాట ఇది. ఓకేనా. సో ఓకే గైస్, సీనియర్ క్లర్క్ అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ మధ్యలో డిఫరెన్స్ తెలుసుకున్నారు. అలాగే CCTC, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్ యొక్క జాబ్ ప్రొఫైల్ అయితే మీరు తెలుసుకున్నారు. సో వీటిలో మీకు ఏది నచ్చితే కనుక ఆ పోస్ట్ మీరు జాయిన్ అవ్వలేరు, ఎందుకంటే ఆప్షన్ అక్కడ ఏమీ ఉండదు. మీరు ప్రతి పోస్ట్ కి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీ మెడికల్ స్టాండర్డ్ బట్టి, మీ మెరిట్ బట్టి మీకు పోస్టింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ప్రతి పోస్ట్ కి కేటగిరీ వైజ్ గా మొదట్లో ఏం పెట్టాలనుకుంటున్నారో అది పెట్టండి, సెకండ్ లో ఏం పెట్టాలనుకుంటున్నారో పెట్టండి. ఇలా కేటగిరీ వైజ్ గా మీరు పోస్ట్ అనేది చూస్ చేసుకోండి అన్నమాట. ఓకేనా. సో ఇది గైస్ జాబ్ ప్రొఫైల్ RRB NTPC పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగే అండర్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జాబ్ ప్రొఫైల్. ఓకేనా. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.